అపోస్తుడైన పౌలు 2000 సంవత్సరాల క్రితం అన్న మాటలు ఈరోజు మన జీవితాలలో ఇంకా ప్రమాదకరంగా ఉన్నాయి. ఇది మన విశ్వాసానికి సంబంధించిన విషయము. జాగ్రత్తగా లేఖనాలను పరిశోధిద్దాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. పౌలు కోపగించుకోలేదు, ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వీళ్ళు సత్యాన్ని విన్నవారే, సత్యాన్ని నమ్మిన వారే, కానీ మళ్ళీ అబద్ధాన్ని ఎంచుకున్నారు. ఈ భిన్నమైన బోధ ఎలా ఉంటుందో చూద్దాం. వ్యక్తిగత భౌతిక అభివృద్ధి గురించి విస్తారంగా మాట్లాడతారు, కానీ సిలువ గురించి ఏమి చెప్పరు. పశ్చాత్తాపం గురించి అసలు మాట్లాడరు. పశ్చాత్తాపం లేకుండా కృప దొరకదనే విషయాన్ని గుర్తు చేయరు. బైబిల్ సంపూర్ణం అని తెలిసినప్పటికీ అనేక విషయాలు దేవుడు నాకు చెప్పాడు అంటూ మభ్యపెడతారు. ఇలాంటి బోధ స్వార్థ కాదు, ఇది వ్యాపారం. ఇది సాంప్రదాయం కాదు, ఇది పౌల అభిప్రాయం కాదు, ఇది దేవుని వాక్యం. పెద్ద పెద్ద పేరున్న బోధకుడైనా, లక్షల ఫాలోవర్స్ ఉన్న ప్రీచర్ అయినా సత్యానికి విరుద్ధంగా బోధిస్తే అతడు ఎవరైనా సరే వినవద్దు. అయితే మనం ఎలా తప్పించుకోవాలి? వాక్యాన్ని స్వయంగా చదవండి. బెరయా క్రైస్తవులు చేసింది చూడండి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గౌడై ఉండేది కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుతూ వచ్చిరి. దాసత్వం వద్దు, బైబిల్ శోధన చేయండి. పరిశుద్ధత నడిపింపు కోసం వేడుకోండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. 3. బోధను పరీక్షించండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. విశ్వాస పాత్రమైన సంఘంలో ఉండండి. మీరు ఒంటరిగా విశ్వాస జీవితం జీవించలేరు. మేకలు గుంపులుగా ఉంటాయి, ఒంటరి మేకను తోడలు తినేస్తుంది. మీరు వింటున్న బోధ మీకు సంతోషాన్ని మాత్రమే ఇస్తోందా? సిలువ గురించి, పశ్చాత్తాపం గురించి, పరిశుద్ధత గురించి చెప్తోందా? లేకపోతే అది వేరే సువార్త? యేసుక్రీస్తు మారలేదు, సువార్త మారలేదు, మీరు మారవద్దు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒకటే రీతిగా ఉండును. సత్యాన్ని పట్టుకోండి, వాక్యానికి నిలబడండి. దేవుడు మనకు తోడైనగాక. ఆమెన్.